హాయ్ అండి, వెల్కమ్ టు వేరస్ ప్రపంచం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? యాప్ పచ్చడి అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మేము మా పెద్దోడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. పెద్దోడి దగ్గరికి అని ఏం కాదు, విజయవాడ వెళ్తున్నాం. చిన్నోడిని దేబెడదామని చెప్పేసి వాడైతే మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పాడు, మీరు వచ్చేలా ఉంటే నాకు ఉగాది పచ్చడి తీసుకురండి అని చెప్పి. అసలు ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు తినేవాడు కాదు, కానీ ఎక్కడన్నా ఉంటే తినాలనిపిస్తుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి అడిగాడని ఇంకా మా నాన్నతో మా అమ్మ అయితే పువ్వు తెప్పించి, అంటే నాకు పెద్దగా నాకు తెలుసు ఆడి గురించి, ఆడు తింటో కానీ అలా అడుగుతాడని చెప్పి. కానీ మనవాడు అడిగాడంటే మరి మా అమ్మ అసలు ఊరుకోదు కదా, చెయ్యి కొంచెం చెయ్యి అని పాప రాత్రి అంతా పువ్వు అంతా చేసి ఇంకా చెయ్యి అందని చెప్పేసి కొంచెమే చేసానులేండి. ఆడైతే 1 స్పూన్ 2 స్పూన్ల కంటే ఎక్కువ తిండో. మొత్తానికి చేసి పట్టుకెళ్ళాను. ఏదో తిడతానని చెప్పి ఒక 2-3 స్పూన్లు తిన్నాళ్ళండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అప్పుడులాగే వచ్చిందిలే మొత్తానికేనే. ఇప్పుడు మాకు పొద్దున్నే హడావుడి. నేనైతే ఓ పక్కన రెడీ అవ్వాలి, ఓ పక్కన చెయ్యాలి, లేట్ అవుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే మా పెద్దోడు 6 నుంచి మొదలు పెట్టేశాడు, బయలుదేరేరా అని చెప్పి. కానీ మాకు ఆ రోజు ఇంటి దగ్గర బయలుదేరేసరికి 9 అయింది. 8 అయ్యేసరికి ఒకసారి ఫోన్ చేసాడు, బయలుదేరిపోయాం నాన్న అని చెప్పాము. ఇంకా వాళ్ళకి కంగారుగా ఉంటుంది కదండి, పేరెంట్స్ వస్తారు అంటే వాళ్ళకి అదొక ఎగ్జైట్మెంట్ మాట. ఇంక ఈ లోపు అయితే మా అమ్మాళ్ళు రెడీ అయిపోయారు. ఇంతకీ మా అమ్మాళ్ళు కూడా అందరం కలిసి అయితే విజయవాడ వరకు వెళ్తున్నాం. మా తమ్ముడు వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. ఇంకా సరే విజయవాడ వరకు వెళ్ళి మేము అటు వెళ్ళిపోతాం, మీరు ఇటు వెళ్ళిపోదురు కానీ అని చెప్తే ఇంకా ప్రయాణాలు అయితే అవుతున్నమాట అండి. అంటే అవ్వాలి కదా మరి, నైట్ సరిగా నిద్ర లేక కొంచెం లేట్గానే లేసాము. ఇంకా మొత్తానికి ఎలా అయితేనో మా పెద్దోడు లంచ్ బ్రేక్ అయితే మేము బయలుదేరిపోయాం. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా కొంచెం క్వాంటిటీ చేసాను. ఇంకా ఒక చెరుకు ముక్క అయితే మిస్ అయింది, అది వేయలేదు. ఇంకా చేసేసి ఇంకా రెడీ అయ్యి ఇక్కడ అమ్మవారిని నిలబెట్టారు కదండి ముందు రోజు అయితేని, అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. నేనైతే ముందు రోజు సాయంత్రం వెళ్ళాను, ఈయన మా చిన్నోడు వెళ్ళలేదు. ఇంకా అందుకని చెప్పి సరే ముగ్గురు వెళ్ళొచ్చేద్దాం కదా అని ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చి దర్శనం చేసుకుని చిన్నోడిని కూడా తీసుకొచ్చి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం అన్నమాట. మాన్యా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ అమ్మా. ఎక్కడికి ఓయ్ తల్లి? మా అన్యం చూశారు కదా, మా చిన్నోడు వచ్చినప్పటి నుంచి అయితే అస్సలు వదలట్లేదు. ఇంకా పాపం మధ్యాహ్నం వరకు కూడా అలాగే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఎవరు చోటకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ మా మరదలు ఏంటంటే 2 హ్యాండ్ బ్యాగులు చూశారు కదా నాకంటుందో, ఒకటేమో పిల్ల వాటర్ బాటిల్, ఒకటేమో తందన్న మాటే, కానీ అన్ని పిల్ల వస్తువులేండి. మరి ఏం చేస్తాం, పిల్లలు పుట్టాక అలా ఉంటుంది అన్నమాట. ఇంకెక్కడ మా చిన్నోడైతే ఏదో అంటున్నాడు వాళ్ళ అత్త, మా చిన్నోడు ఒకటి అయిపోయి నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు. మొత్తానికి అందరూ అయితే రెడీ అయిపోయాం. ఇంకా ఇప్పుడు బయలుదేరిపోయి నేనైతే విజయవాడ వరకు కూడా మా తమ్ముడు వాళ్ళతో వెళ్తాను. మా నాన్న కారులో పంపేసి ఇందులో మేము వెళ్తున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి కాళ్ళు వెళ్ళిపోతామండి. పొద్దునుంచే నాకైతే బెంగ స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఇలా ప్రయాణం అనేసరికి ఆ గుండెల్లో గుబులుగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఏం చేస్తాం మరి, తప్పదు. మళ్ళీ ఒక నెల పోయాక మళ్ళీ వస్తారు. ఇంక ఇక్కడ మా మాన్య ఫోజులు చూశారు కదా, అక్కడ తలుపులమ్మ లావు గుడి దగ్గర ఆగాం. అక్కడైతే కళ్ళజోడు కొనుక్కుంది. వాళ్ళ డాడీది అది ఒకటేనంట, మ్యాచింగ్ అంట. సరే అయితే మీ అమ్మకు కూడా కొనండి, ఒకటి బాగుంటుంది, ముగ్గురు పెట్టుకుందరు కానీ. మేము ఎవరు ఏమన్నా మా అమ్మకి ర్యాంప్ పడిపోతుంది. ఎందుకంటే మమ్మల్ని ఎవరిని ఏం చేయలేక మా అమ్మనే చేసుకుంటుంది. ఇంకా వెళ్ళేదారిలో అలా మొక్కజొన్న పొత్తులు అయితే కనిపించినాయి. మా తమ్ముడికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. మా తమ్ముడు మటాలన్నా కారు ఆగిపోద్ది. ఇంకా అలాగా మొత్తానికి మొక్కజొన్న పొత్తులు అయితే తీసుకున్నాడు. ఇంకా తల ఒకటి అలా తింటా అయితే మేము ఇంకా బయలుదేరుతున్నాం. ఈలోపు నాకు నా పెద్ద కొడుకు ఫోన్ చేసి ఎక్కడ అని అడుగుతానే ఉంటున్నాడు మాట అండి. పిల్లల కంగారు పిల్లలది. ఇంక ఈలోపు అయితే ఏలూరు అత్తయ్య గారు మావయ్య గారు అయితే హైవే మీదకి అయితే వచ్చారు. ఎందుకంటే వీళ్ళకి లంచ్ అది చేసుకొచ్చారు. పాపం ఎప్పుడు వెళ్ళినా అలాగే వస్తారో, ఇంక వీళ్ళకి వెళ్తే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చారు. ఓయ్ మంజపాయ్ చిచ్చు
ఇంకా మొత్తానికి బాయ్ బాయ్ చెప్పేసి ఎవరి కార్లో వాళ్ళు అయితే బయలుదేరాము. ఇంకా బయలుదేరామే కానీ మా మాన్యం మరుస్తూనే ఉంది. మామ అత్త అని చూశారు కదా, పాపం చాలాసేపు అయితే అడిగింది అత్త మామ అని. అంటే పిల్లలు కదండి, తొందరగా వదలలేరు. పిల్లలు ఏంటి, నాకే అసలు ప్రాణవాదవలా అయిపోయింది. ఇంకా 10 రోజులు అలా కలిసి ఉండి వెళ్ళిపోయేసరికి అయితేని మరి ఏం చేస్తాం, తప్పదు, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంకా మాకు కుదరదు. ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే అందరితోటి కలిసి ఉంటాను కదా, అటు పిల్లల్ని దింపేయాలి, ఇటు వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా నేను ఒక్కదాన్ని అయిపోయినట్టు ఉంటుంది. ఒక 2 రోజులు 3 రోజులు తర్వాత మళ్ళీ అలవాటై మళ్ళీ మామూలు అయ్యేసరికి పిల్లలు వస్తారు, మా తమ్ముడు వాళ్ళు వస్తారు, ఇంక ఇలా ఉంటుంది మటన్. ఇంకా మొత్తానికి పెద్దోడి దగ్గరికి అయితే వచ్చి వాడికైతే బిర్యానీ తీసుకెళ్ళాం. ఆ బిర్యానీ అది తినిపించేసి ఇంకా ఈసారి అయితే ఇంట్లో నేను ఏమీ వండడాలు అయితే పెట్టలేదు. మనం ఇంట్లో వండేమంటే 1-2 రకాల వండాలి, అవే వాళ్ళు ఎలా ఉన్నా తినాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి బయట తీసుకుని తిరిగానులే, మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక అరకిలో అన్నీ తీసేసుకుంటే అన్ని రకాల టేస్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అన్నానని. ఇంకా ఇక్కడ దగ్గరలోనే ఉంటుందండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితేని. మనకి ఏవి కావాలితే అవి ఉంటాయి, బీట్రూట్ చెకోడీలు, బీట్రూట్ జంతుకులు మొత్తం అన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడ అన్నీ చెప్పి మా చిన్నోడికి పెద్దోడికి అయితే తీసుకున్నాను. ఇంకా బిస్కెట్స్ అవి అయితే నేను స్మార్ట్లో ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది, అవన్నీ కాక స్నాక్స్ ఇవి మాట. ఇంకా అలా తీసేసుకుని ఇక్కడ నేను కొబ్బరి బొండం బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే కొంచెం పొట్టిగా ఉంటాయి, అవి చాలా సన్నంగా ఉన్నాయి, మా చిన్నోళ్ళ ఉన్నాయని చెప్పేసి వాళ్ళని అంటున్నాను. ఇంకా పిల్లలిద్దరికీ మాకు తీసుకున్నమాట. వాళ్ళు డ్రింకులు అవి తాగుతారు కదా, అందుకని చెప్పేసి వెళ్ళినప్పుడు చెరుకు రసం బొండం అయితే కంపల్సరీ ఇప్పిస్తాను. మొత్తానికి ఇద్దరిని అయితే దింపేసి మేము కూడా బయలుదేరిపోయాం ఇంటికి. కానీ చాలా బాధగా అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు అయితే సరదాగా వెళ్ళిపోతాను, వచ్చేటప్పుడు ఆడిని అక్కడ దింపేసి ఈయన ఇక్కడ దింపేసి మా తమ్ముడు వాళ్ళు అటు వెళ్ళిపోయి చాలా అల్లకొల్లారంగా అయిపోతుంది అన్నమాట. ఒక రోజు అంతా చాలా డల్గా అయిపోతుంది. ఈసారి అయితే కొంచెం త్వరగానే బయలుదేరిపోయాం, అక్కడే 4:30 కల్లా బయలుదేరిపోయాం. ఇంకా తప్పదు కదండి, ఎవరి దాంట్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ ఏంటంటే ఒకసారి ఉండి అలా వెళ్ళిపోతే అదొక రకమైన తెలియని బాధ, తెలియని ఫీలింగ్ కూడా. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాం. హాలిడేస్ ఇచ్చిన నాళ్ళు ఉండవండి, ఎలా ఇస్తారో అలా అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా అలా వెళ్ళేదారిలో అయితే ఎప్పుడు ఇక్కడే నైట్ టిఫిన్ అయితే తిని బయలుదేరుతాం. కానీ ఇప్పుడు అంత పెద్దగా టైం అవ్వలేదు, ఆకలి ఏమి వేయట్లేదు అని చెప్పేసి ఈయనైతే ఒక కాఫీ తాగారు. ఇంకా డ్రైవింగ్లో ఉంటే కాఫీ అయితే కంపల్సరీ తాగాలి కదా, అలా ఈయనైతే తాగారు. ఇంక నేనైతే ఏం తాగలేదు, కొంచెం అదే మూడ్లో ఉంటాం కాబట్టి మనకు పెద్దగా ఎక్కదు. ఇంకా అలా తాగేసి 8:15 8:30 కల్లా ఇంటికైతే వచ్చేసేవాళ్ళండి.